హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. ఈ న్యూ ఇయర్కి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కదండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉసిరికాయతో ఈ విధంగా చూర్ణం చేసి స్టోర్ చేసుకున్నారంటే 2025 సంవత్సరం హ్యాపీగా హెల్తీగా గడిచిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు మీ అందరికీ మరొక్కసారి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఉసిరికాయలను ఇలా తీసుకోవాలండి. ఇవి నాటు ఉసిరికాయలు అంటారండి. మనం చేసుకునే చూర్ణానికి ఈ నాటు ఉసిరికాయలు అయితే చాలా హెల్తీగా ఉంటాయండి. ఇలా నాటు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచేసుకోవాలండి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి అంటే అస్సలు ఉసిరికాయలకి తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లోని గింజలు మొత్తం తీసేసి చాక్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా అల్లం ముక్కలు యాడ్ చేసుకోవటం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అరుగుదల కాని వాళ్లకు చాలా ఉపయోగపడుతుందండి అల్లం యాడ్ చేసుకోవటం వల్ల. ఇప్పుడు మనం వేసిన ఉసిరికాయ ముక్కలు, అల్లం కాస్త కచ్చాపచ్చాగా బరకగా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోకండి. కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటేనే ఈ చూర్ణానికి మంచి రుచి వస్తుంది. తినటానికి కూడా చాలా బాగుంటుందండి. చక్కగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలో ఒక 1/2 కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలండి. నేను తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర నల్ల నువ్వులు దొరికితే నల్ల నువ్వులు అయితే ఇంకా మంచిదండి. నాకు తెల్ల నువ్వులు దొరికాయండి. దోరగా వేపుకోవాలండి ఈ నువ్వులని. ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో తాటి బెల్లం యూజ్ చేస్తే ఇంకా చాలా మంచిదండి. ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన షుగర్, బెల్లం కరిగే వరకు గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే తొందరగా ఈ షుగర్ అనేది, బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందండి. చక్కగా కరిగిపోతుంది. ఈ చూర్ణం అనేది 1 ఇయర్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఉదయం పూట కొద్దిగా తీసుకున్నామంటే ఈ చూర్ణాన్ని అరుగుదలతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు కానీ లేదా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కానీ చాలా చక్కగా ఈ చూర్ణాన్ని తీసుకోవచ్చండి. చూడండి, ఇలా మనకి షుగరు, బెల్లం కరిగిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆమ్లా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు ఖచ్చితంగా ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఈ మిశ్రమం అనేది కాస్త దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం వేయించి ఉంచుకున్న నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇలా నువ్వులు యాడ్ చేసిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. మీరు ఖచ్చితంగా దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి. మనకి ఈ చూర్ణం అనేది బాగా దగ్గర పడే వరకు ఖచ్చితంగా ఇలా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోండి. చూడండి, చూర్ణం అనేది ఇలా దగ్గర పడిన తర్వాత పూర్తిగా స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారిన తరువాత స్టోర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ చూర్ణాన్ని ఉదయం పూట 1 టేబుల్ స్పూన్ తీసుకున్నామంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరొక్కసారి అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్. తప్పకుండా మన ఛానల్ అయితే ఈ న్యూ ఇయర్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్త కొత్త వీడియోస్ని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.